మనం ఖర్చు పెట్టేటప్పుడు చూసి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టకుండా అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటాం. ముందు నుండి ఆవగింజపోతుంటే పట్టుకుంటా, వెనుక నుండి గుమ్మడికాయ పోయినా నీకు తెలీదు అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అన్నం ఎక్కువ వండితే మిగిలిపోతుందేమో అని బాగా ఆలోచించాల్సిన దానికన్నా ఎక్కువ ఆలోచించి వండాల్సిన దానికన్నా తక్కువ వండితే మళ్ళీ కుక్ చేస్తే అప్పుడు మన టైం వేస్ట్ అవుతుంది, గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. అది కాకుండా ఏదైనా గార్డెన్లో వర్క్ చేయాలి అన్న, ఇల్లు మొత్తం బూజంతా దులపాలి అంటే వచ్చే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, పని వాళ్ళని పెట్టుకొని ఎందుకు ఇవ్వాలి అని కింద మీద పడి మనమే దులుపుకున్నాం అనుకోండి, దానికన్నా ఎక్కువ ఖర్చు హెల్త్ బాగోక మనం హాస్పిటల్కి పెట్టాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే డబ్బుల్ని ఖర్చు పెట్టేటప్పుడు ఇది మనకి లగ్జరీయా లేదా నీడా, ఆ రెండు రకాలుగా మీరు ఆలోచించేస్తే ఖర్చు పెట్టాలా వద్దా అన్నది క్లారిటీ మీకే వచ్చేస్తుంది. ఈరోజు ఏం వంటలు వండాలి అనే క్లారిటీ నాకు వచ్చేసింది, ఎందుకంటే మీ మెయిల్స్ వచ్చేసాయి కాబట్టి. మరి షోలోకి వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం వండుకోబోయే వంట ఏంటి అంటే ఆకుకూర జొన్నల కిచిడి అండి. చాలా హెల్దీ, టేస్ట్ కూడా బాగుంటుంది. దానికోసం మనకి మెయిల్ రాసింది రజిత అండి. హలో స్వప్న గారు, నా పేరు రజిత. జొన్నలు ఇంకా ఆకుకూర కాంబినేషన్లో ఏదైనా హెల్దీ రెసిపీ చెప్పండి స్వప్న గారు అని చెప్పి మెసేజ్ చేశారు. దేనికోసం, ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి రజిత గారు ఏం చెప్పలేదు. బట్ రజిత గారు మీరు మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అడిగారు, తప్పకుండా తయారు చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆకుకూర జొన్నల కిచిడి చేస్తున్నాం. సో దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నాను. జొన్నలు ఆల్రెడీ ఒక 3 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే పెసర్లు కూడా ఒక 3-4 గంటలు నానబెట్టేసుకోవాలి. పుదీనా, పెరుగు, మెంతికూర, పాలకూర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, మిరియాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, సోయకూర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి మనకి కావాలి. సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే కుక్కర్లో నానబెట్టుకున్న జొన్నలు అలాగే నానబెట్టుకున్న పెసర్లు ఇందులో వేసేయాలి. ఇప్పుడు జొన్నలు పెసర్లు మునిగేంత నీళ్లు పోసుకొని, ఇందులో ఇంకేం వేయట్లేదు, పెసర్లు జొన్నలు వేసేసి మూత పెట్టేసి ఒక 5 విజిల్లు రానివ్వాలి. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేయడమే. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కాస్త అల్లం, వీటిని ఒకసారి మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. గిన్నె వేడెక్కే లోపల మనం పాలకూరని, మెంతికూరని కట్ చేసుకుందాం. పాలకూరని కచ్చాపచ్చాగా కట్ చేసుకోవచ్చు. ఇందులో పాలకూర అయినా తోటకూర అయినా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది కాంబినేషన్. పాలకూర, మెంతికూర కట్ చేసుకున్నాం. గిన్నె కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం ఎండుమిరపకాయలు వేస్తున్నాం. ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఎండుమిరపకాయలకి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక 2 పక్కన పెట్టాను గార్నిష్ కోసం. అలాగే కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు వేస్తాను. ఎండుమిరపకాయలు ఇలా నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది. మిక్సీ పట్టుకున్న మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర ఇందులో వేసేయాలి.
నూనెలో మంచిగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులో పాలకూర, మెంతికూర వేసేయాలి. అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాం. కుక్కర్ని పెద్ద స్టవ్ మీదకి పెట్టేసుకుందాం. విజిల్ వచ్చేస్తుంది. పుదీనా, కొత్తిమీర. సోయా కూరలో ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసామనుకోండి ఇదే డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గాలి. ఇది మగ్గడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈలోపు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. ప్రెషర్ పోయే లోపల మనం సింపుల్గా ఒక చట్నీ చేసేద్దాం. సో ఇప్పుడు మనం చాలా సింపుల్ చట్నీ చేస్తున్నాం. అన్ని పచ్చివే వేస్తున్నాం. ఇందులో ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొద్దిగా బెల్లం, అలాగే చింతపండు, ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్ళు వేద్దాం. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్సీ పడదాం. మిక్సీ పట్టేసాం కదా. అలాగే ఇక్కడ ఒక గిన్నె పెట్టాను. సింపుల్ తాలింపు చేస్తున్నాం. చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను తాలింపులో. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పసుపు. తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పచ్చడిని తాలింపులో వేసేసుకోవడం. ఇలా కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. మీరు రోల్లో వేసి దంచుకున్నా కూడా బాగుంటుందండి. ఇది రెగ్యులర్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఉట్టి చపాతీతో కూడా ఈ పచ్చడి సూపర్ ఉంటుంది. బా, కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది. ఆకుకూరలు బాగా వేగాయి. పాలకూర, మెంతికూర అవన్నీ ఇందులో పెరిగేసేసుకోండి. కుక్కర్లో ప్రెషర్ పోయింది. ఇలా జొన్నలు, పెసర్లు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని వేసి కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అంతే. ఇది ఉడకడానికి మనకు ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఓన్లీ ఫైనల్ ప్లేట్ ఒకటి పెట్టుకున్నాం. ఆకుకూర జొన్నల కిచిడి రెడీ అయిపోయింది. భలే కమ్మగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు టేస్ట్ తెలుస్తుంది. బౌల్లోకి తీసేసుకుందాం.
పైనుండి జస్ట్ ఎండుమిరపకాయతో ఇలా గార్నిష్. అలాగే తయారు చేసుకున్న పచ్చడి. రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే. మరొకసారి రికాప్ చూసేయండి. ఆకుకూర జొన్నల కిచిడి తయారీ విధానం: ముందుగా నానబెట్టుకున్న జొన్నలు, నానబెట్టుకున్న పెసర్లు కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి బాగా కలిపి కట్ చేసుకున్న పాలకూర, మెంతికూర, పసుపు వేసి పుదీనా, కొత్తిమీర, సోయా కూర వేసి మగ్గించుకున్న తర్వాత పెరుగు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కోసం మిక్సీ జార్లో ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, బెల్లం, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి తాలింపు చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలుపుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. ఈ లోపల కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తాయి కదా. కుక్కర్ లో ఉన్న ప్రెషర్ తీసేసి ఆకుకూర మిశ్రమంలో మనం ఉడికించి పెట్టుకున్న జొన్నలు, పెసర్లు కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఉడుకు వచ్చిందంటే బౌల్లోకి తీసేసుకుంటే ఆకుకూర జొన్నల కిచిడి రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం అవకాడో బేక్డ్ ఎగ్స్ తయారు చేస్తున్నాం. ఫస్ట్ చేసిన రెసిపీ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇప్పుడు చేసేది కూడా అంతే హెల్దీ అండ్ టేస్టీ, మంచి ప్రోటీన్ ఉంటుంది. సో దానికోసం మనకి మెయిల్ రాసింది అనుష రాశారు. హలో స్వప్న గారు, నా పేరు అనుష. మంచిగా హెల్దీగా అవకాడో ఇంకా ఎగ్ తో కాంబినేషన్ లో ఏదైనా రెసిపీ చెప్పండి అన్నారు. అవకాడో బేక్డ్ ఎగ్స్ బాగుంటుందండి. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. నెక్స్ట్ మనం అవకాడో బేక్డ్ ఎగ్స్ తయారు చేస్తున్నాం. దానికి కావాల్సినవి ఏంటి అంటే అవకాడోస్ మనకు కావాలి 4 ఎగ్స్, క్యాప్సికమ్, బ్రెడ్ క్రమ్స్, చీజ్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చికెన్ సాసేజ్ అనేది మీ ఆప్షనల్ అండి. కావాలి అంటే యూస్ చేసుకోండి. ఓన్లీ ఎగ్స్ తినే వాళ్ళైతే అవాయిడ్ చేయండి. అప్పుడు మీరు కావాలి అంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, బటర్ మనకి కావాలి. ముందు అవకాడోని కట్ చేసుకోవాలి. అవకాడోని ఎప్పుడు నైఫ్ ఇలా పెట్టేసి రౌండ్గా తిప్పుతూ మనకు ఆ లోపల సీడ్ ఉంటుంది కదా, దానికి తగలాలన్నమాట. ఇలా రౌండ్గా తిప్పిన తర్వాత జస్ట్ ఇలా అంటే మనకి కరెక్ట్గా కట్టింగ్ వచ్చేస్తుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నదాన్ని మనం స్పూన్తో జస్ట్ ఇలా అనేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది. సో అవకాడోని తీసుకున్నాం కదా. అవకాడోస్ ఇంటికి తెచ్చుకునేటప్పుడు అది లోపల పండిందా లేదా అన్నది మనకి కరెక్ట్గా తెలీదు. మెత్తగా ఉన్నా సరే లోపల బాగుంటుందా లేదా కట్ చేసి చూసే వరకు తెలీదు. ఫ్రూట్ ఏమో కాస్ట్లీ మనకి. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్నగా డైసెస్ కట్ చేసుకుందాం. అవకాడో కట్ చేసుకున్నాం, క్యాప్సికమ్ కట్ చేసాం కదా. స్టవ్ ఆన్ చేద్దాం. అలాగే ఇక్కడ సాసేజ్ ఉంది, దాన్ని కూడా కట్ చేసేద్దాం. చికెన్ సాసేజ్. ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో కాస్త బటర్ వేసేసి, బటర్ వేడెక్కే లోపలే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి,
ఉల్లిపాయ వేసేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి అంతే, ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం కాస్త ఉప్పు వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్, సాసేజ్, అలాగే ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ ఉంది, నేను చూడలేదు, పక్కన పెట్టేసుకున్నా, మర్చిపోయా. దాన్ని కూడా సన్నగా ఫాస్ట్ కట్ చేసి వేసేది. కలర్ఫుల్గా కనిపించాలి అంటే 3 క్యాప్సికమ్స్ ఉంటే వేసుకోండి, లేదా ఒక క్యాప్సికమ్ ఉన్నా ఏదైనా ఒక కలర్ వేసుకోవచ్చు. ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఎలాగో మళ్ళీ మనం బేక్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టేసుకొని ఇందులోనే మనం బ్రెడ్ క్రమ్స్ వేసేస్తున్నాను, కాస్త చల్లగా అవుతుంది. అవకాడోని కూడా సన్నగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసేసి, అవకాడోతో జ్యూస్ చాలా బాగుంటుంది. అవకాడోతో జ్యూస్ చేసేటప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసి జ్యూస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్స్ని బాగా బీట్ చేసేసుకుని అసలు ఈ బౌల్లో వేసుకుందాం, మంచిగా మిక్స్ చేయడానికి ఈజీ ఉంటుంది. బాగా బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఎగ్స్ని. తర్వాత ఇప్పుడు ఈ మిక్చర్ అంతా ఎగ్స్లో వేసేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని ఇలా బ్రెడ్ని మధ్యలో కట్ చేసేసుకోండి, ఎందుకంటే మనకి అవకాడో ఈ షెల్ నించోవాలన్నమాట. ఇందులోనే మనం బేక్ చేసేస్తున్నాం, ఎవరికి వాళ్ళకి అలా ఇండివిజువల్గా పోర్షన్ ఇచ్చేయచ్చు. అంతా మిక్స్ చేసాం కదా, ఈ మిక్చర్ని చాలా జాగ్రత్తగా కింద పడకుండా ఇలా అవకాడోలు ఇలా వేసి పెట్టుకున్న తర్వాత పైనుండి చీజ్ వేసుకోవాలి. బ్రెడ్ పైన కూడా కొంచెం నేను చీజ్ వేస్తున్నాను, ఎందుకంటే మనం బ్రెడ్తో చీజ్ మంచిగా మెల్ట్ అయింది అనుకోండి, బ్రెడ్ కూడా తినేయచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత 180 degreesలో మనం 10 to 15 minutes బేక్ చేసుకుంటే సూపర్గా అవకాడో బేక్డ్ ఎగ్స్ రెడీ అవుతాయి. ఇలా తీసుకొని స్పూన్తో తినేయచ్చు అనమాట. ఆల్రెడీ ఓవెన్ నేను ప్రీ హీట్ చేసి పెట్టేశాను, ఇందులో పెట్టుకొని బేక్ చేసుకోవడం. చలో మరి ఒక 10 to 15 minutes వెయిట్ చేద్దాం. 10 minutes తర్వాత ఇలా బయటికి తీసేసుకుంటే ఎగ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మనం బ్రెడ్ టోస్ట్తో పాటు చక్కగా తినేయచ్చు అన్నమాట.
అవకాడో బేక్డ్ ఎగ్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి తయారీ విధానం ఫాలో అయిపోండి. అవకాడో బేక్డ్ ఎగ్స్ తయారీ విధానం: ముందుగా అవకాడోని స్కూప్ అవుట్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్స్ ని కూడా కట్ చేసుకొని, అలాగే వెజిటేబుల్స్ ని కూడా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో బటర్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకొని, కొద్దిగా సాల్ట్ కూడా వేసి, బెల్ పెప్పర్, సాసేజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి సాటే చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ పక్కన పెట్టుకొని బాగా కలిపి అవకాడో స్లైసెస్ కూడా అందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 ఎగ్స్ ని బాగా బీట్ చేసుకొని, సాటే చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని, అవకాడో షెల్ లో ఎగ్ మిక్స్ ని వేసేసి ట్రేలో బ్రెడ్ సహాయంతో పెట్టుకొని పైనుండి చీజ్ గ్రేట్ చేసుకొని 10 నుండి 15 నిమిషాలు 180 డిగ్రీలలో బేక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవకాడో బేక్డ్ ఎగ్స్ రెడీ. ఇదిగోండి ఆకుకూర జొన్నల కిచిడి, అలాగే పచ్చి పచ్చడి. ఈ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. అలాగే బేక్డ్ ఎగ్స్ కూడా చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ట్రై చేయొచ్చు, బాగుంటుంది. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, లేదా కొత్త కాంబినేషన్లో ఏమైనా రెసిపీస్ కావాలి అన్నా, మీరేమైనా కొత్త కాంబినేషన్లో రెసిపీస్ ట్రై చేస్తే కనుక మీరు మమ్మల్ని అడగొచ్చు, పంపించవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో, సరికొత్త రెసిపీలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బై.